గుంటూరు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందిగామ సురేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో ప్రభుత్వమే హింసకు దిగుతోందని, సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్ఆర్సీపీ నేతలు సానుభూతి పరులను దాటుకొని ఇప్పుడు సామాన్య ప్రజలపై కూటమి సర్కారు ప్రతాపం చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వారే హింసకు దిగుతున్నారు అన్నారు సజ్జల. స్టేట్ హెడ్ చేస్తున్న ముఖ్యమంత్రి ఆయన కొడుకు స్వయంగా అవును మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తాం, రెడ్ బుక్ అంటే ఇట్లుంటుంది, తాట తీస్తాం అని ఓపెన్గా చెప్పి అలా చేసిన వాళ్ళకే రివార్డు ఉంటాయని చెప్పినందువల్లే కొంతమంది అధికారులు కానీ పోలీసులు కానీ ఈ పనులు చేయగలుగుతున్నారు. దానికి తగినట్టే మిగిలిన డిపార్ట్మెంట్లు యూర్పాలు చేస్తున్నారు. ఇది డేంజరస్. ఈ డేంజరస్ ట్రెండ్ ఏదైతే వార్న్ చేస్తూ వచ్చామో, ఏ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు, కానీ అదుపు తప్పిపోయిన తర్వాత ఆ తర్వాత గవర్నమెంట్ను వాళ్ళు లెక్కలేకేసుకోరు. సిస్టమ్ అది కొలాప్స్ అయినాక ఘోరంగా నష్టపోయేది సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళే లా అండ్ ఆర్డర్ను బ్రేక్ చేసి తమ కంట్రోల్లోకి తీసుకొని తామే న్యాయ నిర్ణేతలు, తామే శిక్షలు వేసి తామే ఇంప్లిమెంట్ చేస్తామనేంతవరకు పోవడం వచ్చింది అంటే ఇంకా అక్కడికి ప్రజాస్వామ్యం సంగతి వదిలేయండి, కామన్ మామూలు జీవితం కూడా కరువు అయిపోతుంది. ఆ పరిస్థితి వచ్చింది అనేది అలార్మింగ్గా ఉంది. నిన్న నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనను తీసుకొచ్చే తప్పుడు కేసులు ఇంకా 4-5 వండుతున్నట్టున్నారు. దానికి సంబంధించి కలెక్టర్ దగ్గరికి అతని టైం తీసుకొని 2 ఎమ్మెల్సీలు, గోవర్ధన్ రెడ్డి కూతురు, మిగిలిన నాయకులు పోతే దాని మీద కేసు పెట్టారు. పబ్లిక్ ఆర్డర్ని డిజర్వ్ చేశారని. మొన్న జోగి రమేష్ కొడుకు దాంట్లో ఎవరో సైకిల్ ఏదో తిప్పి ఇచ్చేశారని అక్కడ కేసు పెట్టారు. ఇంక ఇలాంటివి ఎన్ని ఉన్నాయో తెలియదు. వింటుంటే ఒకటొకటి అసలు ఎక్కడున్నామనేది అర్థం కావట్లా.